Hi, my name is Gopi. నేను ఈరోజు ప్రోడక్ట్స్ టేబుల్లో మిస్ అయిన ప్రోడక్ట్ నేమ్స్, కస్టమర్ టేబుల్స్లో మిస్ అయిన కస్టమర్ నేమ్స్, సేల్స్ టేబుల్లో మిస్ అయిన వాల్యూస్, వీటిని పైథాన్ పాండాస్లో మరియు డాక్స్లో మరియు ఎస్క్యూఎల్లో ఎలా రాయవచ్చో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రోడక్ట్స్ టేబుల్లో ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్ కాలమ్స్ ఉన్నాయి. 101 ల్యాప్టాప్, 102 స్మార్ట్ ఫోను, 103 ట్యాబ్లెట్, 104 ప్రోడక్ట్ నేమ్ అనేది డేటా ప్రోడక్ట్ నేమ్ అనేది మిస్ అయింది. నల్ వాల్యూ ఉంది. కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్ 1, కస్టమర్ నేమ్ అలైస్, సెకండ్ కస్టమర్ నేమ్ అనేది నల్ ఉంది. సో మిస్ అయింది అక్కడ. సేల్స్, కస్టమర్ ఐడి, ప్రోడక్ట్ ఐడి, సేల్స్ డేట్, సేల్స్ అమౌంట్, సేల్స్ ఐడి, దీంట్లో కూడా కొన్ని వాల్యూస్ మిస్ అయినాయి. ఇక్కడ కస్టమర్ ఐడి 3లో సేల్స్ ఐడి అనేది మిస్ అయింది. కస్టమర్ ఐడి 2లో సేల్స్ ఐడి మిస్ అయింది. ఇలాగా కొన్ని వాల్యూస్ మిస్ అయ్యాయి. It looks like there are some data inconsistencies and missing values in our data sets. ఇచ్చిన డేటా ఈ డేటా సెట్లో డేటా అనేది ఇన్కన్సిస్టెంట్గా ఉంది, మరి కొన్ని వాల్యూస్ అనేది మిస్ అయ్యాయి. ఇట్ లుక్స్ లైక్ దేర్ అక్కడ డేటా అనేది ఇన్కన్సిస్టెన్సీగా ఉంది, మరియు కొన్ని వాల్యూస్ మిస్ అయినాయి మీ డేటా సెట్లో. హియర్ ఆర్ సమ్ కీ అబ్జర్వేషన్స్. ఇక్కడ సమ్ కీ అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ప్రోడక్ట్ టేబుల్లో ప్రోడక్ట్ ఐడి 104కి ప్రోడక్ట్ నేమ్ అనేది మిస్ అయింది. కస్టమర్ టేబుల్లో కస్టమర్ ఐడి 2 అనే కాలంలో కస్టమర్ ఐడి 2లో కొరకు కస్టమర్ నేమ్ మిస్ అయింది. సేల్స్ టేబుల్లో సేల్స్ అమౌంట్ మిస్ అయిన వాల్యూస్ కొరకు సేల్స్ ఐడి 4, కస్టమర్ ఐడి 3, ప్రోడక్ట్ ఐడి 101. సేల్స్ అమౌంట్ వాల్యూస్ మిస్ అయిన వాటికి సేల్స్ ఐడి 4, కస్టమర్ ఐడి 3, ప్రోడక్ట్ ఐడి 101. ఇవన్నీ మిస్ అయిన సేల్స్ అమౌంట్ వాల్యూస్. సో కస్టమర్ ఐడి 6 అండ్ కస్టమర్ ఐడి 8 అపియర్ ఇన్ ద సేల్స్ టేబుల్, నాట్ ఇన్ ద కస్టమర్స్ టేబుల్. కానీ కస్టమర్స్ టేబుల్స్లో ఇవి ఎగ్జిస్ట్ అయ్యి ఉండవు. Product ID 104 and product ID 105 సేల్స్ టేబుల్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి, బట్ ప్రోడక్ట్ నేమ్ ఈజ్ మిస్సింగ్ ఫర్ ప్రోడక్ట్ ఐడి 4. ప్రోడక్ట్ ఐడి 4లో 104లో ప్రోడక్ట్ నేమ్ అనేది మిస్ అయ్యింది. యాక్షన్స్ టు క్లీన్ ద డేటాని క్లీన్ చేయడానికి యాక్షన్స్. ఫిల్ మిస్సింగ్ వాల్యూస్ని ఫిల్ చేయాలి. ప్రోడక్ట్ ఐడి 104 కొరకు ప్రోడక్ట్ నేమ్ మిస్ అయిన దాన్ని ఫైండ్ చేయాలి. కస్టమర్ ఐడి 10 కొరకు కస్టమర్ ఐడి 2 కొరకు కస్టమర్ నేమ్
మిస్ అయింది కనుగొనాలి. ఫైండ్ మిస్సింగ్ సేల్స్ అమౌంట్ వాల్యూస్. మిస్సింగ్ సేల్స్ అమౌంట్ వాల్యూస్ని ఫైండ్ చేయాలి. ఎన్ష్యూర్ రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ. రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీని ఎన్ష్యూర్ చేయాలి. యాడింగ్ మిస్సింగ్ కస్టమర్స్. దీనికి ఏంటంటే ఫస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ గివ్ మీ అవుట్పుట్ ఇన్ పైథాన్ పాండాస్ కోడ్, DAX కోడ్ అండ్ SQL కోడ్. గివ్ మీ అవుట్పుట్ ఇవ్వు. దేంట్లో? పైథాన్ పాండాస్ కోడ్లో, DAX కోడ్లో, SQL కోడ్లో నాకు అవుట్పుట్ని ఇవ్వు. ఏంటంటే కస్టమర్ నేమ్, ప్రోడక్ట్ నేమ్ వాల్యూస్ ఆర్ నల్స్. కస్టమర్ నేమ్, ప్రోడక్ట్ నేమ్ వాల్యూస్ నల్ ఉన్న చోట రిప్లేస్ నల్ విత్ అన్నోన్. నల్ ఉన్న చోట అన్నోన్తో రిప్లై చేయి. Here are the Python, DAX and SQL solution to replace null. ఇక్కడ పైథాన్ పాండాస్, డాక్స్ మరియు SQL సొల్యూషన్స్లో నల్ వాల్యూస్ని కస్టమర్ నేమ్ మరియు ప్రోడక్ట్ నేమ్తో అన్నోన్ అని నల్ వాల్యూస్ ఉన్న చోట రిప్లై చేశాము. పైథాన్ పాండాస్ ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ. పాండాస్ని ఇంపోర్ట్ చేయడానికి పాండాస్కి అలియాస్ నేమ్ పీడీ అని ఇచ్చుకున్నాను. క్రియేటింగ్ డేటా ఫ్రేమ్స్ క్రియేట్ చేయడానికి ప్రొడక్ట్స్ ఈక్వల్ టు పీడీ డాట్ డేటా ఫ్రేమ్. ప్రొడక్ట్స్ టేబుల్లో డేటా ఫ్రేమ్ క్రియేట్ చేయడానికి పీడీ డాట్ డేటా ఫ్రేమ్ అని రాసుకున్నాను. కర్లీ బ్రాకెట్స్లో ప్రోడక్ట్ ఐడి 101, 102, 13, 104, 105 ప్రోడక్ట్ ఐడీస్ని ఎంటర్ చేశాను. ప్రోడక్ట్ నేమ్ ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్. నన్ అంటే నల్ వాల్యూస్. కెమెరా. సో కస్టమర్స్ టేబుల్లో ఉన్న డేటాని ఎంటర్ చేయడానికి పీడీ డాట్ డేటా ఫ్రేమ్ అని డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసుకున్నాను కస్టమర్ టేబుల్కి. కస్టమర్ ఐడి వాల్యూస్ 1, 2, 3, 4. కస్టమర్ ఐడీస్ 1 నుంచి 5 వరకు ఉన్నాయి. కస్టమర్ నేము అలైస్. ఇక్కడ కస్టమర్ నేము నల్ అంటే నల్ వాల్యూ చార్లీ, డేవిడ్, ఎవియర్. పీడీ డాట్ డేటా ఫ్రేమ్ని క్రియేట్ చేయని చెప్తున్నాం కస్టమర్ టేబుల్కి. ప్రొడక్ట్స్ టేబుల్కి డేటా ఫ్రేమ్ని క్రియేట్ చేయమని చెప్తున్నాం. పీడీ డాట్ డేటా ఫ్రేమ్ అని లిస్ట్ ఆఫ్ వాల్యూస్ని ఇచ్చుకున్నాము. కస్టమర్ టేబుల్కి డేటా ఫ్రేమ్ని క్రియేట్ చేయమని పీడీ డాట్ డేటా ఫ్రేమ్ అని రాసుకున్నాము. ఇది కస్టమర్ టేబుల్కి డేటా ఫ్రేమ్ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ నల్ వాల్యూ, ఇక్కడ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ని ఎంటర్ చేసాము. ప్లేస్ నల్ వాల్యూస్ విత్ అన్నోన్తో నల్ వాల్యూస్ని రిప్లేస్ చేయి. దీనికి ప్రొడక్ట్స్ ఆఫ్ ప్రోడక్ట్ నేమ్ డాట్ ఫిల్ సింగిల్ కోట్లో అన్నోన్ కామా
ఇన్ ప్లేస్ ఈక్వల్ ట్రూ. ఇక్కడ ఫిల్ అనే మెథడ్ని యూజ్ చేసి నల్ వాల్యూస్ని రీప్లేస్ చేస్తాము. ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ అంటే డైరెక్ట్గా వాల్యూస్ని రీప్లేస్ చేస్తుంది. ఈ కండిషన్ని డైరెక్ట్గా ఎన్ష్యూర్ చేయని మీనింగ్. ప్రోడక్ట్స్ టేబుల్లో ఉన్న ప్రోడక్ట్ నేము విల్లెన్ఏ సింగిల్ కోట్లో అన్నోన్ కామా ఇన్ ప్లేస్ ఈక్వల్ ట్రూ. సో ప్రోడక్ట్ నేమ్లో నల్ వాల్యూస్ ఉంటే అక్కడ అన్నోన్ అని రిప్లేస్ చేయి. లేకపోతే ప్రోడక్ట్ నేమ్ ఉంటే ప్రోడక్ట్ నేమ్ని డిస్ప్లే చేయని మీనింగ్. కస్టమర్స్ టేబుల్లో ఉన్న కస్టమర్ నేము డాట్ విల్లెన్ఏ ఆఫ్ సింగిల్ కోట్లో అన్నోన్ కామా ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ. ఇక్కడ కస్టమర్ టేబుల్లో కస్టమర్ నేమ్ అనేది నల్ వాల్యూ ఉంటే దాన్ని ఫిల్ అనే మెథడ్ యూజ్ చేసి అన్నోన్ అని రిప్లేస్ చేయి. డిస్ప్లే ది అప్డేటెడ్ డేటాని డిస్ప్లే చేయి. ప్రింట్ ఆఫ్ ప్రోడక్ట్స్ టేబుల్ని ప్రింట్ చేయి. ప్రోడక్ట్స్ టేబుల్ని డిస్ప్లే చేయడానికి ప్రింట్ ఆఫ్ ప్రోడక్ట్ టేబుల్ని ప్రింట్ చేయడానికి. ప్రింట్ ఆఫ్ కస్టమర్ టేబుల్స్ డేటాని డిస్ప్లే చేయడానికి కస్టమర్ టేబుల్ని ప్రింట్ చేయి. డాక్స్ క్వరీలో ఈ మిస్ అయిన వాల్యూస్ని డాక్స్ క్వరీకి ఎలా రాస్తామంటే కస్టమర్స్ అండర్ స్కోర్ క్లీన్డ్ ఈక్వల్ టు యాడ్ కాలమ్స్ ఆఫ్ అంటే కాలమ్స్ని యాడ్ కాలమ్స్ అనే ఫంక్షన్ యూజ్ చేసి కాలమ్స్ని యాడ్ చేస్తాము. కస్టమర్ టేబుల్లో ఉన్న కస్టమర్స్ టేబుల్ కామా డబుల్ కోట్స్లో కస్టమర్ నేమ్ అండర్ స్కోర్ క్లీన్డ్ ఇది న్యూ కాలం నేము. ఇఫ్ ఆఫ్ ఈజ్ బ్లాంక్ ఆఫ్ కస్టమర్ నేమ్ కామా డబుల్ కోట్స్లో అన్నోన్ కామా కస్టమర్ నేమ్. ఈజ్ బ్లాంక్ అనేది నల్ వాల్యూస్ని అన్నోన్ అనే వాల్యూస్తో రిప్లేస్ చేస్తుంది. ఇఫ్ ఆఫ్ ఈజ్ బ్లాంక్ ఆఫ్ కస్టమర్ నేమ్ కామా అన్నోన్. ఇఫ్ కస్టమర్ టేబుల్లో కస్టమర్ నేమ్ అనేది నల్ ఉంటే బ్లాంక్ ఉంటే దాన్ని అన్నోన్ అని రీప్లేస్ చేయి. లేకపోతే నల్ లేకపోతే కస్టమర్స్ నేమ్స్ని యాజ్ ఇట్ ఈజ్గా డిస్ప్లే చేయని మీనింగ్. సో ఈజ్ బ్లాంక్ వాల్యూస్ మొత్తం ఈ వాల్యూస్ మొత్తం కస్టమర్ నేమ్ క్లీన్ అనే న్యూ కాలమ్స్లో స్టోర్ అవుతాయి. ప్రొడక్ట్స్ అండర్ స్కోర్ క్లీన్డ్ ఈజ్ ఈక్వల్ టు యాడ్ కాలమ్స్ ఫంక్షన్ యూజ్ చేసి ప్రొడక్ట్స్ టేబుల్లో ప్రోడక్ట్ నేమ్ క్లీన్ అనే న్యూ కాలమ్ని యాడ్ చేస్తున్నాం. ఇఫ్ ఆఫ్ ఈజ్ బ్లాంక్ ఆఫ్ ప్రోడక్ట్ నేమ్ ప్రోడక్ట్ టేబుల్లో ఉన్న ప్రోడక్ట్ నేమ్ని ఈజ్ బ్లాంక్ ఆఫ్ ఇఫ్ బ్లాంక్ ఉంటే అన్నోన్ అని రీప్లేస్ చేయి. బ్లాంక్ ఉంటే వాల్యూ అనేది బ్లాంక్ లేకపోతే ప్రోడక్ట్స్ టేబుల్లో ఉన్న ప్రోడక్ట్స్ నేమ్స్ని యాజ్ ఇట్ ఈజ్గా డిస్ప్లే చేయని ఈ డాష్ క్వరీ మీనింగ్.
క్రియేట్స్ న్యూ క్యాలిక్యులేటెడ్ కాలమ్స్, కస్టమర్ నేమ్ క్లీన్. న్యూ క్యాలిక్యులేట్ వేరు ఎక్కడైతే మిస్సింగ్ వాల్యూస్ రీప్లేస్ చేయాలో అన్నోన్తో దిస్ క్రియేట్స్ న్యూ క్యాలిక్యులేటెడ్ కాలమ్స్. ఇది న్యూ క్యాలిక్యులేటెడ్ కాలమ్స్ని క్రియేట్ చేయడానికి ఆ న్యూ కాలం ఏంటంటే కస్టమర్స్ అండర్ స్కోర్ క్లీన్డ్. న్యూ కాలం కస్టమర్ అండర్ స్కోర్ క్లీన్డ్, మరి ప్రోడక్ట్ నేము క్లీన్డ్ న్యూ కాలమ్స్. వేర్ మిస్సింగ్ వాల్యూస్ ఆర్ రిప్లేస్డ్ విత్ అన్నోన్. అన్నోన్తో మిస్సింగ్ వాల్యూస్ని రిప్లేస్ చేయి. ప్రోడక్ట్ నేమ్ క్లీనర్ కాలమ్స్లో కస్టమర్ నేమ్ క్లీనర్ కాలంలో అన్నోన్ అన్ని మిస్సింగ్ వాల్యూస్తో రిప్లేస్ చేయి. ఎస్క్యూఎల్ క్వైరీలో మిస్సింగ్ అయిన వాల్యూస్ని ప్రొడక్ట్స్ టేబుల్లో కస్టమర్స్ టేబుల్స్లో ఎలా రాస్తాము ఇక్కడ ఎస్క్యూఎల్ క్వైరీ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎస్క్యూఎల్ క్వైరీలో సెలెక్ట్ కస్టమర్ ఐడి. కస్టమర్ టేబుల్ నుండి కస్టమర్ ఐడిని సెలెక్ట్ చేసుకోవాలి. కొలెస్కే నల్ వాల్యూస్ని రిప్లేస్ చేయడానికి ఎస్క్యూఎల్లో కొలెస్కే అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. కస్టమర్ టేబుల్ నుండి కస్టమర్ ఐడిని సెలెక్ట్ చేసుకుంటున్నాం. కొలెస్కే అనే ఫంక్షన్ యూజ్ చేసి కొలెస్కే ఆఫ్ కస్టమర్ నేమ్ కామా సింగిల్ కోట్లో అన్నోన్ అలియాస్ నేమ్ కస్టమర్ నేమ్ అని ఇచ్చుకున్నాము. ఇదేం చేస్తుందంటే కస్టమర్ నేమ్ నల్ ఉన్న చోట అన్నోన్ అని రిప్లేస్ చేస్తుంది. ప్రోడక్ట్ టేబుల్ నుండి ప్రోడక్ట్ ఐడి సెలెక్ట్ చేసుకున్నాను. నల్ వాల్యూస్ని రిప్లేస్ చేయడానికి ఎస్క్యూఎల్లో కొలెస్కే అనే ఫంక్షన్ యూజ్ చేస్తాము. ప్రోడక్ట్ టేబుల్ కాబట్టి ప్రోడక్ట్ నేమ్ కామా సింగిల్ కోట్లో అన్నోన్ అలియాస్ నేమ్ ప్రోడక్ట్ నేమ్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ టేబుల్ నుండి ప్రోడక్ట్ ఐడి సెలెక్ట్ చేసుకొని కొలెస్కే ఆఫ్ ప్రోడక్ట్ నేమ్ కామా సింగిల్ కోట్లో అన్నోన్ యాజ్ ప్రోడక్ట్ నేమ్ ఫ్రమ్ ప్రొడక్ట్స్. సో ప్రోడక్ట్ టేబుల్లో ఉన్న నల్ వాల్యూస్ని రిప్లేస్ చేయడానికి నల్ వాల్యూస్ ఉన్న చోట అన్నోన్ అని రిప్లేస్ చేయమని చెప్తున్నాం. దానికి అలియాస్ నేమ్ ప్రోడక్ట్ నేమ్ అని ఇచ్చుకున్నాం. ద కొలెస్కే ఫంక్షన్ రిప్లేస్ నల్ వాల్యూస్ విత్ అన్నోన్. అన్నోన్తో నల్ వాల్యూస్ని కొలెస్కే ఫంక్షన్ని యూజ్ చేసి రిప్లేస్ చేస్తాము. మీకు డిస్ప్లే అవుట్పుట్ ప్రోడక్ట్ ఐడి ప్రోడక్ట్ నేమ్ వైజ్గా ఇలా డేటాని డిస్ప్లే చేస్తుంది. సో ప్రోడక్ట్ ఐడి నల్ ఉన్న చోట అన్నోన్ అని రిప్లేస్ చేసి ఇచ్చింది. కస్టమర్ టేబుల్లో నల్ వాల్యూస్ ఉన్న చోట అన్నోన్ అని ఇచ్చింది. కస్టమర్ ఐడి 2లో కస్టమర్ నేమ్ అనేది నల్ వాల్యూ ఉంది, ఇక్కడ అన్నోన్ అని రిప్లేస్ చేసి ఇచ్చింది. I have displayed the updated products and customer tables with the missing values replaced by unknown. అన్నోన్తో మిస్సింగ్ వాల్యూస్ని రిప్లేస్ చేయడానికి
ద్వారా మిస్సింగ్ వాల్యూస్ని మిస్సింగ్ వాల్యూస్తో రిప్లేస్ చేయడానికి కస్టమర్ టేబుల్లో ప్రోడక్ట్ టేబుల్లో అప్డేటెడ్ డేటాని డిస్ప్లే చేశాను. సెకండ్ క్వశ్చన్, ఇంటర్వ్యూ సెకండ్ క్వశ్చన్, సేల్స్ అమౌంట్ ఈజ్ నల్. సేల్స్ అమౌంట్ నల్, రిప్లేస్ నల్ విత్ 0. నల్స్ని 0తో రిప్లేస్ చేయి. డిస్ప్లే అవుట్పుట్ అండ్ పైథాన్ పాండాస్ కోడ్, డాక్స్ కోడ్ అండ్ ఎస్క్యూఎల్ కోడ్. అవుట్పుట్ని పైథాన్ పాండాస్ కోడ్లో, డాక్స్ కోడ్లో, ఎస్క్యూఎల్ కోడ్లో డిస్ప్లే చేయి అవుట్పుట్ని. Here is the updated sales table with null values in the sales amount replaced with 0. 0తో సేల్స్ అమౌంట్లో ఉన్న నల్ వాల్యూస్ని 0తో రిప్లేస్ చేసింది ఇక్కడ అప్డేటెడ్ సేల్స్ టేబుల్లో. దీనికి పైథాన్ పాండాస్లో కోడ్ ఎలా రాస్తామంటే, ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ. పాండాస్ని ఇంపోర్ట్ చేసుకుంటాము. పాండాస్కి అలియాస్ నేమ్ పీడీ అని ఇచ్చుకున్నాము. క్రియేటింగ్ సేల్స్ డేటా ఫ్రేమ్ క్రియేట్ చేయడానికి సేల్స్ ఈక్వల్ టు పీడీ డాట్ డేటా ఫ్రేమ్. సేల్స్ టేబుల్కి డేటా ఫ్రేమ్ క్రియేట్ చేయడానికి పీడీ డాట్ డేటా ఫ్రేమ్ అని రాసుకోవాలి. కర్లీ బ్రాకెట్స్లో లిస్ట్ ఆఫ్ వాల్యూస్ని, సేల్స్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాము. కస్టమర్ ఐడి వాల్యూస్ 1, 2, 1, 3 ఇలా కస్టమర్ ఐడి వాల్యూస్ ఉన్నాయి. ప్రోడక్ట్ ఐడి వాల్యూస్ ఉన్నాయి. సేల్స్ డేటు లిస్ట్ ఆఫ్ వాల్యూస్ని ఇక్కడ ఎంటర్ చేసాము. సేల్స్ అమౌంట్లో నల్ వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ 100, 1000, 800, 500. నన్ అంటే ఇక్కడ నల్ వాల్యూ. ఇక్కడ సేల్స్ అమౌంట్లో కొన్ని నల్ వాల్యూస్ ఉన్నాయి. సేల్స్ ఐడి వాల్యూస్ని ఎంటర్ చేసాము. సో రిప్లేస్ నల్ సేల్స్ అమౌంట్ వాల్యూస్ విత్ 0. 0తో సేల్స్ అమౌంట్ వాల్యూస్ని రిప్లేస్ చేయి, మార్చు అని చెప్తున్నాము. సేల్స్ ఆఫ్ సేల్స్ అమౌంట్ డాట్ ఫిల్ ఎన్ఏ 0, ఇన్ ప్లేస్ ఈక్వల్ ట్రూ. ఫిల్ ఎన్ఏ మెథడ్ని యూజ్ చేసి సేల్స్ టేబుల్లో ఉన్న సేల్స్ అమౌంట్ నల్ వాల్యూస్ని రిప్లేస్ చేయి. ఫిల్ మెథడ్ని యూజ్ చేసి సేల్స్ టేబుల్లో ఉన్న సేల్స్ అమౌంట్ నల్ వాల్యూస్ని 0తో రిప్లేస్ చేయని దీని మీనింగ్. ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ, కండిషను ట్రూ అయితే. డైరెక్ట్గా ఈ కండిషన్ని అప్లై చేయి అని మీనింగ్. డిస్ప్లే ది అప్డేటెడ్ సేల్స్ డేటా ఫ్రేమ్.
అప్డేట్ అయిన సేల్స్ డేటా ఫ్రేమ్ని డిస్ప్లే చేయడానికి ప్రింట్ ఆఫ్ సేల్స్ అని ఇక్కడ రాస్తాము. దాట్స్ పవర్ బిఐ కోడ్ సేల్స్ అండర్ స్కోర్ క్లీన్డ్ ఈక్వల్ టు యాడ్ కాలమ్స్ అంటే న్యూ కాలమ్స్ని యాడ్ కాలమ్స్ అనే ఫంక్షన్ యూజ్ చేసి సేల్స్ టేబుల్లో సేల్స్ అమౌంట్ క్లీన్ అనే న్యూ కాలమ్ని యాడ్ చేస్తున్నాము. ఇఫ్ ఆఫ్ ఈజ్ బ్లాంక్ ఆఫ్ సేల్స్ అమౌంట్ కామా 0 కామా సేల్స్ అమౌంట్ అంటే ఈజ్ బ్లాంక్ సేల్స్ టేబుల్లో ఉన్న సేల్స్ అమౌంట్లో నల్ వాల్యూస్ ఉంటే 0తో రిప్లేస్ చేయి. ఇఫ్ ఒకవేళ సేల్స్ అమౌంట్ వాల్యూస్ 0 నల్ అయితే 0తో రిప్లేస్ చేయి. లేకపోతే నల్ కాకపోతే సేల్స్ టేబుల్లో ఉన్న సేల్స్ అమౌంట్ వాల్యూస్ని నార్మల్గా ఉన్న వాటిని ఉన్నట్టుగా డిస్ప్లే చేయని దీని మీనింగ్. సో ఈ వాల్యూస్ మొత్తం సేల్స్ అమౌంట్ క్లీన్ అనే న్యూ కాలంలో స్టోర్ అవుతాయి. దిస్ క్రియేట్స్ ఏ న్యూ కాలం సేల్స్ అమౌంట్ క్లీన్డ్ వేర్ నల్ వాల్యూస్ ఆర్ రిప్లేస్డ్ విత్ 0. 0తో నల్ వాల్యూస్ని రిప్లేస్ చేస్తుంది. ఎక్కడైతే నల్ వాల్యూస్ ఉన్నాయో అక్కడ. దిస్ క్రియేట్స్ ఏ న్యూ కాలం. న్యూ కాలం ఏంటంటే సేల్స్ అమౌంట్ క్లీన్డ్. దిస్ క్రియేట్స్ న్యూ కాలం క్రియేట్ చేస్తుంది. ఆ న్యూ కాలం ఏంటంటే సేల్స్ అమౌంట్ అండర్ స్కోర్ క్లీన్డ్. ఎస్క్యూఎల్ క్వరీలో సేల్స్ క్వరీ ఎలా రాస్తామంటే సెలెక్ట్ కస్టమర్ ఐడి కామా ప్రోడక్ట్ ఐడి కామా సేల్స్ డేట్ కొలెస్కి ఆఫ్ సేల్స్ అమౌంట్ కామా 0 యాజ్ అలియాస్ నేమ్ సేల్స్ అమౌంట్ కామా సేల్స్ ఐడి ఫ్రమ్ సేల్స్ టేబుల్ నుండి కస్టమర్ ఐడి ప్రోడక్ట్ ఐడి సేల్స్ డేట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. సేల్స్ టేబుల్లో సేల్స్ అమౌంట్లో నల్ వాల్యూస్ ఉన్న చోట కొలెస్కి అనే ఫంక్షన్ని యూజ్ చేసి 0తో రిప్లై చేస్తున్నాము. నల్ వాల్యూస్ ఉన్న చోట 0తో కొలెస్కి ఫంక్షన్ యూజ్ చేసి రిప్లై చేస్తున్నాము. The కొలెస్కి ఫంక్షన్ రిప్లేసెస్ నల్ ఇన్ సేల్స్ అమౌంట్ విత్ 0. సేల్స్ అమౌంట్లో నల్ వాల్యూస్ చోట 0తో కొలెస్కి ఫంక్షన్ యూజ్ చేసి రిప్లేస్ చేయని చెప్తున్నాం. Power BI interview question. Odd one. Filter the sales table and show the data for sales year 2025. Filter the sales table ni filter చేయి మరియు show the data for sales year 2025. Sales year 2025 ఇయర్కి కొరకు డేటాని చూపించు. సేల్స్ డేటా ఫర్ 2025. Customer ID in the sales table
2025 కొరకు సేల్స్ డేటాలో కాలమ్స్ కస్టమర్ ఐడి, ప్రొడక్ట్ ఐడి, సేల్స్ డేట్, సేల్స్ అమౌంట్, సేల్స్ ఐడి, వీటన్నింటికి డేటా ఇక్కడ డిస్ప్లే చేసింది. I have displayed the sales data for the year 2025 based on the filter applied. అప్లై చేసిన ఫిల్టర్కి అంటే ఇయర్ 2025కి కొరకు సేల్స్ డేటాని ఇక్కడ డిస్ప్లే చేసింది. పైథాన్ పాండాస్లో ఇయర్ 2025కి కొరకు సేల్స్ డేటాని డిస్ప్లే చేయడానికి పైథాన్ కోడ్ని ఎలా రాస్తాము? ఇంపోర్ట్ పాండాస్ని ఇంపోర్ట్ చేయాలి. పాండాస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. యాజ్ పీడీ పాండాస్కి అలియాస్ని పీడీ అని ఇచ్చుకున్నాను. కన్వర్ట్ సేల్స్ డేట్ టు డేట్ టైం ఫార్మాట్. డేట్ టైం ఫార్మాట్కి కన్వర్ట్ చేయడానికి డేట్ టైం ఫార్మాట్కి సేల్స్ డేట్ని కన్వర్ట్ చేయడానికి సేల్స్ ఆఫ్ సేల్స్ డేట్ ఈక్వల్ టు పీడీ డాట్ టీఓ అండర్ స్కోర్ డేట్ టైం ఫంక్షన్ని యూజ్ చేస్తాము. మెథడ్ని యూజ్ చేస్తాము. సేల్స్ ఆఫ్ సేల్స్ డేట్ ఈక్వల్ టు పీడీ డాట్ టీఓ అండర్ స్కోర్ డేట్ టైం సేల్స్ ఆఫ్ సేల్స్ డేట్ అని రాసుకుంటాము. ఇదేం చేస్తుందంటే డేట్ టైం ఫార్మాట్ని సేల్స్ డేట్గా కన్వర్ట్ చేసి చూపిస్తుంది. ఫిల్టర్ సేల్స్ డేటా ఫర్ ది ఇయర్ 2025. ఇయర్ 2025 వరకు సేల్స్ డేటాని ఫిల్టర్ చేస్తుంది. సేల్స్ అండర్ స్కోర్ 2025 ఈక్వల్ టు సేల్స్ ఆఫ్ సేల్స్ డేట్ డాట్ డిటి డాట్ ఇయర్ డబుల్ ఈక్వల్ టు 2025. సో ఇయర్ 2025 కొరకు సేల్స్ డేటాని ఫిల్టర్ చేయడానికి డాట్ డిటి డాట్ ఇయర్ ఈక్వల్ టు 20 డాట్ ఇయర్ అని మెథడ్ని యూజ్ చేస్తాము. డేటా ఫ్రేమ్ని యూజ్ చేస్తాము. Display the filtered sales data for 2025. 2025 సేల్స్ డేట్ కొరకు సేల్స్ డేటాని ఫిల్టర్ 2025 కొరకు సేల్స్ డేటాని ఫిల్టర్ చేయమని ఫిల్టర్ డేటాని డిస్ప్లే చేయడానికి ప్రింట్ ఆఫ్ సేల్స్ అండర్ స్కోర్ 2025 అని రాస్తాము. ఇదేం చేస్తుందంటే సేల్స్ 2025 ఫిల్టర్ సేల్స్ డేటాని డిస్ప్లే చేస్తుంది. డాక్స్ పవర్ బి కోడ్లో సేల్స్ 2025 డేటాని ఫిల్టర్ చేయడానికి సేల్స్ అండర్ స్కోర్ 2025 ఈక్వల్ టు ఫిల్టర్ ఆఫ్ సేల్స్ ఇయర్ ఆఫ్ సేల్స్ డేట్ ఈక్వల్ టు 2025. సేల్స్ టేబుల్లో ఉన్న సేల్స్ టేబుల్లో సేల్స్ డేట్ నుండి 2025 ఇయర్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి డాక్స్ క్వరీ ఎలా రాస్తాము? This filters the sales table to include only rows where the sales date is in 2025. 2025లో సేల్స్ డేటు
దిస్ ఫిల్టర్ ది సేల్స్ టేబుల్. ఇది సేల్స్ టేబుల్ని ఫిల్టర్ చేస్తుంది టు ఇంక్లూడ్ ఓన్లీ రోస్ని ఇంక్లూడ్ చేసుకొని వేర్ ది సేల్స్ డేట్ ఈజ్ ఇన్ 2025. 25లో సేల్స్ డేట్ అనేది ఉన్న చోట 2025 ఉన్న చోట రోస్తో కలుపుకొని సేల్స్ టేబుల్ అనేది ఫిల్టర్ చేస్తుంది. ఎస్క్యూఎల్ క్వరీలో 2025 సేల్స్ డేటాని ఫిల్టర్ చేయడానికి క్వరీ ఏంటంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సేల్స్ టేబుల్లోంచి అన్ని కాలమ్స్ని సెలెక్ట్ చేయి. వేర్ కండిషన్ రాయాలి. వేర్ ఇయర్ ఆఫ్ సేల్స్ డేట్ ఈక్వల్ టు 2025. సేల్స్ టేబుల్లో ఉన్న సేల్స్ డేట్ నుండి 2025 ఇయర్ని డిస్ప్లే చేయి అని చెప్తున్నాం. ఇదేం చేస్తుందంటే దిస్ రిట్రైవ్స్ సేల్స్ రికార్డ్స్ ఫర్ ది ఇయర్ 2025. ఇయర్ 2025కి సేల్స్ రికార్డ్స్ని రిట్రైవ్ చేసి చూపిస్తుంది. Interview question number 4 is filter the sales table and show sales greater than or equal to 500. సేల్స్ టేబుల్ని ఫిల్టర్ చేయి మరియు సేల్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 500. సేల్స్ అనేవి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 500 మరి ఈక్వల్గా ఉన్న వాటిని చూపించమని చెప్తున్నాను. సేల్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 500 దీనికి సేల్స్ డేటాలో కాలమ్స్ కస్టమర్ ఐడి, ప్రోడక్ట్ ఐడి, సేల్స్ డేట్, సేల్స్ అమౌంట్, సేల్స్ ఐడి కాలమ్స్ ఉన్నాయి. I have displayed the sales data where the sales amount is greater than or equal to 500. సేల్స్ అమౌంట్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 500 ఆర్ ఈక్వల్ టు 500 ఉన్న సేల్స్ డేటానికి ఉన్న చోట సేల్స్ డేటాని డిస్ప్లే చేసింది. దీన్ని పైథాన్ పాండాస్లో కోడ్ ఎలా రాస్తాం అనేది ఇక్కడ నేను చెప్పబోతున్నాను. ఇంపోర్ట్ పాండాస్ని ఇంపోర్ట్ చేసుకుంటాము. పాండాస్కి అలియాస్ నేమ్ పీడీ అని ఇచ్చుకున్నాను. ఫిల్టర్ సేల్స్ డేటా ఫర్ సేల్స్ అమౌంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 500. సేల్స్ అమౌంట్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 500 ఉన్న చోట ఉన్న వాటికి లేదా ఈక్వల్గా 500 ఉన్న దానికి సేల్స్ డేటాని ఫిల్టర్ చేయమని చెప్తున్నాం. దానికి సేల్స్ అండర్స్కోర్ ఫిల్టర్ ఈక్వల్ టు సేల్స్ అమౌంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 500. దానికి సేల్స్ ఇంటర్కోట్ ఫిల్టర్ ఈక్వల్ టు సేల్స్ అమౌంట్ గ్రేటర్ దాన్ 500 అని రాయాలి. డిస్ప్లే ది ఫిల్టర్ సేల్స్ డేటా. ఫిల్టర్డ్ అయిన సేల్స్ డేటాని డిస్ప్లే చేయని చెప్తున్నాం. దానికి ప్రింట్ ఆఫ్ సేల్స్ అండర్స్కోర్ ఫిల్టర్. దానికి ప్రింట్ ఆఫ్ సేల్స్ అండర్స్కోర్ ఫిల్టర్ అని రాయాలి. పవర్ బిఐ డాక్స్ కోడ్ సేల్స్ అండర్స్కోర్ గ్రేటర్ దాన్ 500కి డాక్స్ కోడ్ ఎలా రాస్తాము. సేల్స్ అండర్స్కోర్ GT అండర్స్కోర్ 500 ఈక్వల్ టు ఫిల్టర్ ఆఫ్ సేల్స్ సేల్స్ అమౌంట్ గ్రేటర్ దాన్ 500. ఈ క్వరీ మీనింగ్ ఏంటంటే సేల్స్ టేబుల్లో సేల్స్ అమౌంట్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 500 అన్నదాన్ని ఫిల్టర్ చేయని చెప్తున్నాం. దిస్ ఫిల్టర్ ది సేల్స్ టేబుల్ టు ఇంక్లూడ్ ఓన్లీ రోస్ వేర్ సేల్స్ అమౌంట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 500. ఇది సేల్స్ టేబుల్ని ఫిల్టర్ చేస్తుంది. ఇంక్లూడ్ రోస్తో సేల్స్ టేబుల్ని ఫిల్టర్ చేస్తుంది. ఎక్కడంటే అక్కడ వేర్ సేల్స్ అమౌంట్ ఈస్ గ్రేటర్ దాన్
ఆర్ ఈక్వల్ టు 500 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 500 ఆర్ ఈక్వల్ టు 500 ఉన్న చోట ఫిల్టర్ చేస్తుంది. ఎస్క్యూఎల్ దీనికి ఎస్క్యూఎల్ కోడ్ ఎలా రాస్తామంటే సేల్స్ అమౌంట్ గ్రేటర్ దాన్ 500 ఉన్నదానికి సేల్స్ ఎస్క్యూఎల్ క్వరీ ఇలా రాస్తాము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సేల్స్ టేబుల్ నుండి మొత్తం కాలమ్స్ని సెలెక్ట్ చేయి. వేర్ కండిషన్ ఏంటంటే సేల్స్ అమౌంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 500 సేల్స్ టేబుల్ నుండి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 500 ఉన్న చోట ఫిల్టర్ చేయి అని దీని మీనింగ్. This retrieves sales record where sales amount is greater than or equal to 500. Greater than or equal to 500 సేల్స్ అమౌంట్ ఉన్న అక్కడ సేల్స్ రికార్డ్స్ని రిట్రైవ్ చేయి తీసుకురా అని చెప్తున్నాం. ఇంటర్వ్యూ క్వశ్చన్ 5 ఏంటంటే జాయిన్ సేల్స్ ప్రొడక్ట్స్ customer tables and display aggregated data, customer name, product name, sales year, sales amount, give the source data, dictionary data, pandas code, DAX and SQL. Join sales తో products customer tables ని జాయిన్ చేయి మరియు డిస్ప్లే అగ్రిగేటెడ్ డేటా అగ్రిగేట్ డేటాని కస్టమర్ టేబుల్కి ప్రోడక్ట్ టేబుల్కి అగ్రిగేట్ చేయి. సేల్స్ ఇయర్ని అగ్రిగేట్ చేయి. సేల్స్ అమౌంట్ని అగ్రిగేట్ చేయి. గివ్ ది సోర్స్ డేటా డిక్షనరీ డేటా సోర్స్ డేటాని డిక్షనరీ డేటాని ఇవ్వు. ఏంటంటే పాండాస్ కోడ్లో డాక్స్ కోడ్లో ఎస్క్యూఎల్ కోడ్. సేల్స్ డేటాని అగ్రిగేట్ చేసి సేల్స్ డేటాని అగ్రిగేట్ చేసింది. దాంట్లో కస్టమర్ నేమ్, ప్రోడక్ట్ నేమ్, సేల్స్ ఇయర్, సేల్స్ అమౌంట్ అనే కాలమ్స్ ఉన్నాయి. I have displayed the aggregated sales data by customer name, product name, sales year, sales amount. కస్టమర్ నేమ్, ప్రోడక్ట్ నేమ్, సేల్స్ ఇయర్ మరియు సేల్స్ అమౌంట్ ద్వారా సేల్స్ డేటాని అగ్రిగేట్ చేశాను. అగ్రిగేట్ చేసి ఇక్కడ డిస్ప్లే చేశాను. అగ్రిగేట్ చేసిన డేటాని డిస్ప్లే చేశాను. దీన్ని అగ్రిగేట్ చేసిన డేటాని కస్టమర్ నేమ్, ప్రోడక్ట్ నేమ్, సేల్స్ ఇయర్, సేల్స్ అమౌంట్లో అగ్రిగేట్ చేసిన సేల్స్ డేటాని పైథాన్ పాండాస్లో ఎలా రాస్తామనేది కోడ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంపోర్ట్ పాండాస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. యాజ్ పీడీ పాండాస్కి అలియాస్ నేను పీడీ అని ఇచ్చుకున్నాను. మెర్జ్ సేల్స్ విత్ కస్టమర్స్ అండ్ ప్రొడక్ట్స్ టు గెట్ కస్టమర్ నేమ్ అండ్ ప్రొడక్ట్ నేమ్. కస్టమర్ నేమ్ని ప్రొడక్ట్ నేమ్కి గెట్ కస్టమర్ నేమ్ అండ్ ప్రొడక్ట్ నేమ్ని కస్టమర్ నేమ్ పొందటానికి విత్ కస్టమర్ నేమ్ ప్రొడక్ట్స్ నేమ్తో సేల్స్ని మెర్జ్ చేశాను. సేల్స్ని మెర్జ్ చేశాను విత్ కస్టమర్స్ అండ్ ప్రొడక్ట్స్ టేబుల్తో. ఎందుకంటే టు గెట్ కస్టమర్ నేమ్ అండ్ ప్రొడక్ట్స్ నేమ్ని పొందడానికి, ప్రోడక్ట్ నేమ్ అండ్ కస్టమర్ నేమ్ని పొందడానికి కస్టమర్స్ అండ్ ప్రొడక్ట్స్ నేమ్తో సేల్స్ డేటాని మెర్జ్ చేశాను. దానికి సేల్స్ డాట్ మెర్జ్ ఆఫ్ అని యూజ్ చేయాలి అని రాయాలి. కస్టమర్స్ కామా ఆన్ ఈక్వల్ టు డబుల్ కోట్స్లో కస్టమర్ ఐడి కామా ఆఫ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్లో లెఫ్ట్ స్లాష్ డాట్ మెర్జ్ ఆఫ్ ప్రోడక్ట్స్ కామా ఆన్ డబుల్ కోట్స్లో ప్రోడక్ట్ ఐడి కామా ఆఫ్ ఈక్వల్ టు లెఫ్ట్ అని రాయాలి.
సో లెఫ్ట్ అంటే లెఫ్ట్ టేబుల్లో ఉన్న మొత్తం రోస్ ఆఫ్ ది రికార్డ్స్ని డిస్ప్లే చేస్తుంది కస్టమర్ టేబుల్లో ఉన్న కస్టమర్ ఐడి మీద. ఎక్స్ట్రాక్ట్ సేల్స్ ఇయర్ ఫ్రమ్ సేల్స్ డేట్. సేల్స్ డేట్ నుండి సేల్స్ ఇయర్ని తీసుకురా. సేల్స్ అండర్ స్కోర్ మెర్జ్ ఆఫ్ సేల్స్ ఇయర్. దీనికి సేల్స్ అండర్ స్కోర్ మెర్జ్ ఆఫ్ సింగిల్ కోట్లో సేల్స్ డేట్ డాట్ డిటి డాట్ ఇయర్ అని రాయాలి. ఇది సేల్స్ ఇయర్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి. సేల్స్ అండర్ స్కోర్ మెర్జ్డ్ ఆఫ్ సేల్స్ ఇయర్ సింగిల్ కోట్లో సేల్స్ ఇయర్ ఈక్వల్ టు సేల్స్ అండర్ స్కోర్ మెర్జ్ సింగిల్ కోట్లో సేల్స్ డేట్ డాట్ డిటి డాట్ ఇయర్. ఇది సేల్స్ డేట్లో నుండి సేల్స్ ఇయర్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి డాట్ డిటి డాట్ ఇయర్ అని రాయాలి. గ్రూప్ బై కస్టమర్ నేమ్, ప్రోడక్ట్ నేమ్, సేల్స్ ఇయర్ అండ్ సేల్స్ అమౌంట్. సేల్స్ అమౌంట్ సమ్ము మరియు సేల్స్ ఇయర్, ప్రోడక్ట్ నేము, కస్టమర్ నేమ్ని గ్రూప్ బై చేయమంటున్నాం. దానికి సేల్స్ అండర్ స్కోర్ మెర్జ్డ్ డాట్ గ్రూప్ బై అని రాయాలి. యాజ్ అండర్ స్కోర్ అండ్ ఈక్వల్ టు ఫాల్స్ సింగిల్ కోట్లో సేల్స్ అమౌంట్ డాట్ సమ్ అని రాయాలి. దానికి సేల్స్ అండర్ స్కోర్ అగ్రిగేట్ ఈక్వల్ టు సేల్స్ అండర్ స్కోర్ మెర్జ్డ్ డాట్ గ్రూప్ బై. గ్రూప్ బై అంటే ఫిల్టర్ చేస్తుంది, నెంబర్ ఆఫ్ కాలమ్స్ని ఫిల్టర్ చేస్తుంది, నెంబర్ ఆఫ్ కాలమ్స్ని గ్రూప్ బై చేస్తుంది. అవి ఏంటంటే కస్టమర్ నేమ్, ప్రోడక్ట్ నేమ్, సేల్స్ ఇయర్ వీటన్నింటిని గ్రూప్ బై చేసి ఇండెక్స్ ఈక్వల్ టు ఫాల్స్ అని రాస్తాము. సమ్ అగ్రిగేట్ చేయడానికి సమ్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాము. డిస్ప్లే ది అగ్రిగేటెడ్ సేల్స్ డేటా. అగ్రిగేట్ చేసిన సేల్స్ డేటాని డిస్ప్లే చేయడానికి ప్రింట్ ఆఫ్ సేల్స్ అండర్ స్కోర్ అగ్రిగేటెడ్ అని రాస్తాము అగ్రిగేటెడ్ సేల్స్ డేటాని డిస్ప్లే చేయడానికి. డాక్స్లో కోడ్ ఇలా రాస్తాము. సేల్స్ అండర్ స్కోర్ అగ్రిగేటెడ్ ఈక్వల్ టు సమ్మరైజ్ అంటే డాక్స్లో గ్రూప్ బై సేల్స్ కస్టమర్ టేబుల్లో ఉన్న కస్టమర్ నేమ్, ప్రొడక్ట్స్ టేబుల్లో ఉన్న ప్రోడక్ట్ నేమ్, ఇయర్ ఆఫ్ సేల్స్ టేబుల్లో ఉన్న సేల్స్ డేట్ నుండి ఇయర్ని ఎక్స్ట్రాక్ట్ చేయి. న్యూ కాలం టోటల్ సేల్స్ సమ్ ఆఫ్ సేల్స్ అమౌంట్. సేల్స్ టేబుల్లో ఉన్న సేల్స్ అమౌంట్ని సమ్ చేసి ఆ వాల్యూస్ని టోటల్ సేల్స్ అనే న్యూ కాలంలో స్టోర్ చేయి అని చెప్తున్నాము. ఇయర్ ఆఫ్ సేల్స్ డేట్ అంటే సేల్స్ టేబుల్లో సేల్స్ డేట్ నుండి ఇయర్ని ఎక్స్ట్రాక్ట్ చేయి. టేబుల్లో ఉండి కస్టమర్ నేమ్ని గ్రూప్ బై చేయంటున్నాం. ప్రోడక్ట్స్ టేబుల్లో ఉండి ప్రోడక్ట్ నేమ్ని గ్రూప్ బై చేయమంటున్నాము. ఇయర్ని సేల్స్ టేబుల్లో సేల్స్ డేట్ నుండి ఇయర్ని ఎక్స్ట్రాక్ట్ చేసి గ్రూప్ బై చేయమంటున్నాం. డబుల్ కోట్స్లో టోటల్ సేల్స్ అనే న్యూ కాలమ్ను యాడ్ చేసాము.
సమ్ ఆఫ్ సేల్స్ అమౌంట్లో ఉన్న వాల్యూస్ని టోటల్ సేల్స్ అనే కాలమ్స్లో వాల్యూస్ని స్టోర్ చేయని చెప్తున్నాము. ఈ క్వరీ దిస్ గ్రూప్స్ ది సేల్స్ డేటా బై కస్టమర్ నేమ్, ప్రోడక్ట్ నేమ్ అండ్ సేల్స్ ఇయర్ అండ్ క్యాలిక్యులేట్ ది టోటల్ సేల్స్ అమౌంట్. టోటల్ అమౌంట్ అనే వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేస్తుంది మరియు సేల్స్ ఇయర్ని, ప్రొడక్ట్ నేమ్ని, కస్టమర్ నేమ్ ద్వారా సేల్స్ డేటాని గ్రూప్ బై చేస్తుంది. దీనికి ఎస్క్యూఎల్ క్వరీ సెలెక్ట్ సి డాట్ కస్టమర్ నేమ్ అని రాసుకుంటాము, పి డాట్ ప్రోడక్ట్ నేమ్ అని సెలెక్ట్ చేసుకుంటాము. ఇయర్ ఆఫ్ సేల్స్ టేబుల్లో ఉన్న సేల్స్ డేట్ని సెలెక్ట్ చేయమంటున్నాము. దానికి అలియాస్ నేమ్ సేల్స్ ఇయర్ అని రాసుకున్నాము. సమ్ ఆఫ్ సేల్స్ టేబుల్లో ఉన్న సేల్స్ అమౌంట్ని సమ్ చేయమంటున్నాం. దానికి అలియాస్ నేమ్ సేల్స్ అమౌంట్ అని ఇచ్చుకున్నాము. ఫ్రమ్ సేల్స్ అలియాస్ నేమ్ సేల్స్ టేబుల్కి ఎస్ అని ఇచ్చుకున్నాము. లెఫ్ట్ చేయాలంటే లెఫ్ట్ టేబుల్లో ఉన్న ఆల్ 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 రికార్డ్స్ని డిస్ప్లే చేస్తుంది. సేల్స్ టేబుల్ని, కస్టమర్ టేబుల్ని కస్టమర్ ఐడి కాలం మీద జాయిన్ చేస్తున్నాము. ఎందుకంటే రెండిట్లో కామన్ కాలం కస్టమర్ ఐడి కాబట్టి. సేల్స్ టేబుల్ని, ప్రొడక్ట్స్ టేబుల్ని ప్రోడక్ట్ ఐడి మీద జాయిన్ చేస్తున్నాం. ఎందుకంటే జాయిన్ కాలం ప్రోడక్ట్ ఐడి కాబట్టి. గ్రూప్ బై సి డాట్ కస్టమర్ నేమ్ కామా పి డాట్ ప్రోడక్ట్ నేమ్ కామా ఇయర్ ఆఫ్ సేల్స్ టేబుల్లో ఉన్న సేల్స్ డేట్ని, కస్టమర్ టేబుల్లో ఉన్న కస్టమర్ నేమ్ని, ప్రోడక్ట్ టేబుల్లో ఉన్న ప్రోడక్ట్ నేమ్ని, అలాగే సేల్స్ టేబుల్లో ఉన్న సేల్స్ డేట్ని గ్రూప్ బై చేస్తున్నాము. ఆర్డర్ బై సేల్స్ ఇయర్ని, కస్టమర్ నేమ్ని, ప్రోడక్ట్ నేమ్ని ఆర్డర్ బై చేయమంటున్నాము. This joins the sales, customers, products table and aggregates the sales amount by customer name, product name and sales year. By ద్వారా కస్టమర్ నేమ్, ప్రోడక్ట్ నేమ్ అండ్ సేల్స్ ఇయర్ ద్వారా సేల్స్ అమౌంట్ని అగ్రిగేట్ చేస్తుంది మరియు ప్రోడక్ట్ నేమ్ని, ప్రొడక్ట్స్ టేబుల్ని, కస్టమర్స్ టేబుల్స్ని, సేల్స్ టేబుల్ని జాయిన్ చేస్తుంది. సేల్స్ కస్టమర్ ఐడి అంటే యూనిక్ ఐడెంటి ఈచ్ కస్టమర్కి యూనిక్ ఐడెంటిఫైయర్స్ని డిస్ప్లే చేస్తుంది. అంటే ఓన్లీ యూనిక్ వాల్యూస్ మాత్రమే కస్టమర్ ఐడిలో ఉంటాయి. కస్టమర్ నేమ్ అంటే నేమ్ ఆఫ్ ది కస్టమర్ నేమ్స్ని డిస్ప్లే చేస్తుంది. కస్టమర్ నేమ్స్ ఉంటాయి. ప్రోడక్ట్ ఐడి అంటే ప్రోడక్ట్స్ టేబుల్ ఈచ్ ప్రోడక్ట్లో యూనిక్ ఐడెంటిఫైయర్స్ మాత్రమే ఉంటాయి, డూప్లికేట్ వాల్యూస్ ఉండవు. ప్రోడక్ట్ నేమ్ ఆఫ్ ది ప్రోడక్ట్ అంటే ప్రోడక్ట్ నేమ్లో ప్రోడక్ట్ నేమ్స్ ఉంటాయి. సేల్స్ డేట్ అంటే డేట్ ఆఫ్ ది సేల్ అయిన డేటు ఉంటుంది సేల్స్ టేబుల్లో, సేల్స్ కాలంలో. ఎక్స్ట్రాక్ట్ ఇయర్ ఫ్రమ్ సేల్స్ డేట్ నుండి ఇయర్ని ఎక్స్ట్రాక్ట్ చేయి. సేల్స్ ఇయర్ అంటే సేల్స్ అమౌంట్ అంటే అమౌంట్ ఆఫ్ ది సేల్ అమౌంట్ అనేది సమ్ ఆఫ్ వాల్యూస్ ఫర్ గ్రూప్గా సమ్ ఆఫ్ వాల్యూస్ని ఇస్తుంది. సేల్ అనే అమౌంట్ని ఇస్తుంది. థ్యాంక్ యూ.